ఫ్రెండ్స్, గుడిచ హిల్ స్టేషన్ నుండి కిందకి వస్తుంటే చాలా దూరం వచ్చాం. దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అలా వచ్చాక ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. చూడటానికి బాగున్నాయి కదా అని చెప్పి ఆగాం. కొన్ని సినిమాటిక్ షాట్స్ అనేవి తీసుకుందాం. ఆడండి, లెట్స్ గో. చిన్న దారి ఉంది. ఈ దారిలో నుంచి నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారు కదా, చెట్టు ఒకటి కొట్టుకొచ్చింది. లుక్ అయితే మామూలుగా లేదు. అక్కడ మామిడి పైకి ఎక్కాడు ఫోటో షూట్ ఇవ్వడానికి. ఒక్కసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి. మామిడి చూసారా ఫ్రెండ్స్? వ్యూ చూసారు కదా ఎట్లా ఉందని. వాటర్ ఇక్కడ ఫ్లో అవుతున్నాయి. మస్తు ఉంది ప్లేస్ మట్టికి. చూడండి ఒకసారి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయంటే, కింద 1 రూపీ కాయిన్ వేసినా అంత నీట్గా కనిపించేలా ఉన్నాయి వాటర్ మట్టికి. చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్. కొన్ని సినిమాటిక్ షాట్స్ తీస్తానని చూడండి ఫ్రెండ్స్. అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా, అక్కడ కొన్ని సినిమాటిక్ షాట్స్ ఫొటోస్ దిగేసి స్టార్ట్ అయిపోయాం. ఈ ఫ్రంట్కి వచ్చాక వ్యూ ఉంది, అది తిరిగిపోయింది అసలు మామూలుగా లేదు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందని, అమేజింగ్ అసలు. కానీ గుడిసెకి వస్తే బాబోయ్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో. నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు వస్తే మట్టుకి డెఫినెట్గా ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్తారు. అసలు మామూలుగా కాదు. నేచర్ లవర్స్కి అయితే గుడిసె చాలా బాగా నచ్చుతుంది. ఐఎమ్ ఆల్సో నేచర్ లవర్. బా ప్లేస్ మట్టుకి భలే ఉందా బా.
ఫ్రెండ్స్ చూసారు కదా అడవి ఎట్లా ఉందని, దారుణమైన దట్టమైన అడవి. బాబోయ్, ఈ రోడ్లో నైట్ వచ్చామా అని ఆలోచిస్తుంటేనే దడపడుతుంది. కానీ ఏం చేస్తాం, అడ్వెంచర్స్ చేయాలి కదా, అందుకని నైట్ ఎలాగైనా వెళ్ళిపోవాలి, అక్కడ వ్యూ మొత్తం చూడాలి, మార్నింగ్ వ్యూ మొత్తం గుడిసెలా అని చెప్పి నైట్ ఇక బాదుకుండా వచ్చేసాం అంతే. వెళ్ళిపోయాం, ఒక అలా 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 వెళ్ళిపోయాం. కానీ ఇక్కడ రాంగ్ దారి, వేరే దారికి అయితే ఎట్లా వెళ్ళలే, పర్ఫెక్ట్ రూట్కి వెళ్ళాం అన్నీ చూసుకొని జాగ్రత్తగా.